ఆర్పి గారు చాలా అవుతుంది మిమ్మల్ని చూసి మళ్ళీ కెమెరా ముందుకు వచ్చారు. ఏంటి వస్తూనే ఇది పట్టుకొచ్చారు, ఫస్ట్కి వచ్చారంటే అది ఒకటి సెన్సేషన్ అయి ఉంటుంది. ఏంటి చాలా వాళ్ళు గ్యాప్ తీసుకున్నారు ఎందుకు? అదే మా రోజా ఎక్కువ కష్టపడిపోతా ఉంది. ఆ కష్టం విలువేంటో జనాలకు తెలియాలని వచ్చా. ఓ రోజా గారేనా? ఇదేనా? అదే చూడండి. తిరుపతి సర్వసభ్య సమావేశానికి ఓకే, ప్రజలందరూ కూడా ఇక్కడ ఒకటి గమనించాలి. ఏంటంటే ఇది మామూలు కాంబినేషన్ కాదు. ఇది ఏంటంటే దొంగది. మీరు సినిమా చూస్తుంటారు, తిరుడా తిరుడి అని ఒక తమిళ సినిమా ఉంటుంది. ఇక్కడ ఒక సినిమా వచ్చింది దొంగది, మంచు మనోజ్ గారు చేశారనుకుంటా. దొంగది. ఈ దొంగదని ఎందుకన్నానంటే మీరు బాగా పరిశీలిస్తే తిరుమల తిరుపతి దేవస్థానం అంటే కలియుగ దైవం వెంకటేశ్వర స్వామికి జరిగినటువంటి అవినీతి, అక్రమం, అక్కడ జరిగిన దౌర్జన్యాలు, అక్కడ జరిగినటువంటి పరిస్థితులు, అక్కడ చేసినటువంటి లడ్డు కల్తీ, అక్కడ ఎత్తేసినటువంటి కోట్ల రూపాయల డబ్బుల్లో కూడా ఈ దొంగది ఇద్దరు కాంబినేషన్ కూడా గట్టిగా ఉంది. ఈయనేమో టీటీడీ చైర్మన్గా పనిచేశారా లేదా? తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్గా పనిచేశారు. ఈవిడేమో నగరీలో మినిస్టర్గా పనిచేసింది, కల్చర్ మినిస్టర్, టూరిజం మినిస్టర్, యూత్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ ఏపీగా పనిచేసింది. అందరూ డిస్టెన్స్ కూడా చాలా దగ్గర కాబట్టి ఈవిడేమో కింద నుంచి గూడ్స్ బండి వేసుకొని 100 మందిని పైకి తీసుకొని వస్తే ఈయన సంతకం పెడతాడు. ఈయన సంతకం పెడితే ఇద్దరు కలిసి సాయంత్రం కల్లా వాటా పంచుకుంటారు. అందుకని నేను అన్నాను, ఒకే స్టేజ్ మీద దొంగది మామూలు కాంబినేషన్ కాదు. వీళ్ళిద్దరూ కూడా కలియుగ దైవాన్ని ఖతం చేయడంలో ప్రముఖమైనటువంటి పాత్ర వహించిన వాళ్ళు వీళ్ళిద్దరూ కూడా. ఎవరు? కరుణాకర్ రెడ్డి, రెండోది మన రోజారెడ్డి. నేను ఇంకో విషయం చెప్పాలా. ఈ స్టేజ్కి వచ్చే ముందు ఈవిడ కొరస డ్రెస్సులు అంటే మోకాల మీద దాకా టాటూలు కనబడేటట్టు కొరస డ్రెస్సులు వేసుకుని ఇటలీ వీధుల్లో తిరిగింది, బెంగళూరు బారులో తాగింది, చెన్నై పబ్బుల్లో ఎగిరింది, దిగిన తర్వాత నగిరిలో దిగింది, ఈడకొచ్చింది. ఈడకొచ్చి ఏమంటుందంటే జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే ఈరోజు మనందరూ ఘనంగా చేసుకోవాలంటుంది. వేరన్నా ఒక మాట మాట్లాడుతూ ఉండా. జగన్ అన్న ఏం చేశాడు? లక్షల కోట్ల రూపాయలు లూటీ చేశాడు, బాబాయిని పైకి పంపాడు, కన్న తల్లిని సొంత చెల్లిని బయటికి పంపాడు, అదేవిధంగా తిరుమల నాశనం చేశాడు. 1, 2 కాదు, కొన్ని వందల అక్రమాలు చేశాడు. అలాంటి వ్యక్తికి ఈవిడ జై జగన్ అంటుంది. నేను ఒక మాట మాట్లాడుతాను. నిజంగా రోజాకి సిగ్గుంటే డిసెంబర్ 21వ తారీఖు జగన్ బర్త్డేని ఈ విధంగా చేద్దాం అనుకుంటున్నావే. డిసెంబర్ 15వ తేదీన మన ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం, తెలుగోళ్ళ కోసం, తెలుగోళ్ళ ఆత్మాభిమానం కోసం పోరాటం చేసినటువంటి భాషా ప్రయుక్త రాష్ట్రాల రాజ్యం కోసం ముందుకు వచ్చినటువంటి వ్యక్తి శ్రీ పొట్టి శ్రీరాములు గారి వర్ధంతి. శ్రీ పొట్టి శ్రీరాములు గారు అంటే మామూలు విషయం కాదు. ఆయన ఒక లెజెండ్, చరిత్రలో నిలబడిపోయిన వ్యక్తి. ఆయన యొక్క ప్రాణాన్ని అర్పించిన వ్యక్తి. ఆత్మార్పణ దినంగా ప్రాచుర్యం పొందింది ఆ రోజు. డిసెంబర్ 15 ఆత్మార్పణ దినం. తెలుగు వాళ్ళ కోసం, ఆంధ్ర రాష్ట్రం కోసం, ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం 58 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసినటువంటి పొట్టి శ్రీరాములు గారు వర్ధంతి అయితే అన్నేమో నివాళులు అర్పించకుండా, కొవ్వొత్తులు వెలిగించకుండా, దండం పెట్టకుండా, ఆయన గురించి చెప్పకుండా, ఒక దండ కూడా వేయకుండా ఎక్స్లో, ట్విట్టర్లో పోస్ట్ పెట్టాడు. మహానుభావుడికి మీరు చాలా గొప్పవాళ్ళు అని పెట్టాడు. మీరు కానీ, మీ సిస్టమ్ కానీ, మీ వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ, మీ కార్యవర్గం కానీ, మీ సీఎం, ఎక్స్ సీఎం కానీ ఎవరైనా ఒక్కరైనా ఆ మహానుభావుడి కోసం నివాళులు అర్పించారా? ఆయనకన్నా గొప్పడా జగన్మోహన్ రెడ్డి? ఆయన్నే పట్టించుకున్న నాదులు లేడు. ఈయనకు వచ్చేసి మీరు జై జగన్ నినాదాలా? ఆఫ్కోర్స్ వాళ్ళ పార్టీ కదండి, వాళ్ళ నాయకుడు కదా, చేసుకుంటారు. ఆహ్వానించినందుకు ముందుగా మా గురుగారైన మన జిల్లా అధ్యక్షుడు కరుణాకర్ రెడ్డి గారికి నేను చెప్పానా? ఆవిడని ఎవరు ఆహ్వానించలే. చెప్పానా? దిగింది, తర్వాత నగిరికి వచ్చింది, ఆ తర్వాత ఆవిడ పాటికి ఆవిడ స్టేజ్ ఎక్కేసింది. రోజా అని ఎవరో కూడా స్టేజ్ మీదకి పిలవరు. మా గురువు గారు అని నేను చెప్పానా? కరుణాకర్ రెడ్డి ఆవిడ గురువు గారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో చేసిన అగాత్యాలకి, అన్యాయాలకి, అవినీతులకి, అక్రమాలకి గురువు గారు ట్రైనింగ్ ఇస్తే ఈవిడ ట్రైన్ వేసుకొని పైకి వచ్చేది. పైకి వచ్చి వందల దర్శనాలు, విఐపి దర్శనాలు, లక్షల రూపాయల్ని అర్జించి కోట్ల రూపాయలను ఈరోజు 3,000 కోట్ల రూపాయలు దాటింది. అందుకని మా గురువు గారు నిజమే, అక్రమంగా డబ్బులు సంపాదించేటప్పుడు ఇలాంటి వ్యక్తి ప్రోత్సాహం ఉన్నప్పుడు. ఇప్పుడు నాకు ఒక చదువు చెప్పారండి, నేను కలెక్టర్ని అయ్యాను, మా గురువు గారి పేరు చెప్పుకోను. నేను ఒక మంచి యాంకర్ని అయ్యాను, నన్ను ప్రోత్సహించిన వాళ్ళ పేరు చెప్పుకోను. నేను ఒక మంచి నాయకుడిని అయ్యాను, మా సీఎం గారి పేరు చెప్పుకోను. అలాగే ఈవిడు కూడా తిరుమలలో కోట్ల రూపాయలు సంపాదించింది కాబట్టి ఆయన గురువు గారు కాబట్టి గురువు గారి పేరు చెప్పింది. అందులో తప్పే ఉందా? పెట్టండి.
అలాగే మన అందరి అభిమాన యువ నాయకుడైన అవినయ్ రెడ్డి గారికి నేను ఇంతవరకు ఆ పేరు వినలే. మనందరికీ అభిమాన యువ నాయకుడు అభినయ్ రెడ్డి గారికి అంటుంది. నేను ఒకటే ఒక మాట మాట్లాడుతున్నా రోజాని, ఈ పిల్లోడు ఎవరికి తెలియదు, నీకేమైనా తెలుసుంటే చెప్పు. తిరుపతిలో ఎక్కడో కరుణాకర్ రెడ్డి కొడుకు అంటే అంతా భజనే. మనం అసెంబ్లీకి వెళ్ళామంటే అన్న కొడితే దెబ్బలో తిరుగుండదు, ఎదురుండదు, కుణుకుండదు, బెదురుండదు అని చెప్పావు. అన్నకి ఈరోజు ప్రతిపక్ష హోదా ఉండదు అని జనాలు చెప్పారు. నీకేమో అసెంబ్లీలో చోటు ఉండదు అని మళ్ళీ ప్రజలే చెప్పారు. నీకేమో అసెంబ్లీలో చోటు ఉండదు అని ప్రజలే చెప్పారు. అంతా భజనే. ఈయనెవరు అంట అద్భుతమైన యువ నాయకుడు అంట. ఏమో నేను ఎప్పుడు ఆ పేరు వినలా. మరి ఆంధ్రప్రదేశ్లో పోయి అడగదాంబా, ఈయన ఫోటో పెట్టి అడగదాంబా అంటే అంతా భజనే. తిరుపతిలో తెలిసేవాళ్ళే మరి అందరూ తెలియాలిగా. అందరూ అభిమానులు ఎందుకు అనాలి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకి, ముఖ్యంగా మా మహిళా తల్లులకి అందరికీ నా హృదయపూర్వక ఇక్కడ ఒకటి గమనించాలి. వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యుల కంటే మన అమ్మ అన్నం వండింది అనుకో అందరికీ సమానంగా పెడుతుంది. అమ్మ టీ చేస్తే అందరికీ సమానంగా ఒక గ్లాస్ ఇస్తుంది. ఇస్తుందా ఇదా? చెప్పండి. కుటుంబ సభ్యులు అంటే అమ్మైనా నానైనా కుటుంబాన్ని సమానంగా చూసుకుంటారు. ఇక్కడ ఎక్కడ ఉందండి? ఈవిడ 3,000 కోట్లు, ఇతను 3,500 కోట్లు, జగన్మోహన్ రెడ్డి 3 లక్షల కోట్లు. ఈ విధంగా లక్షల కోట్లు, వేల కోట్లు లూటీ చేసిన వీళ్ళేమో ధనికులుగా ఉన్నారు. కార్యకర్తలు ఎదురుగా జెండాలు పట్టుకొని చిరిగిన షట్టలతో చెదిరిన జుట్టులతో మాత్రం ఆశగా అడచొస్తున్నారు. ఉండేది కూడా 10 మందే. అంటే కుటుంబ సభ్యులు అన్నప్పుడు కుటుంబ సభ్యులు కూడా లక్షాధికారులు చేయాలిగా, కోటీశ్వరులు చేయాలిగా. మీరు సంపాదించిన లూటీ డబ్బులు సమానంగా హక్కుగా వాళ్ళకు కూడా పార్ట్నర్షిప్ ఇవ్వాలిగా. అంటే లూటీ చేసి అక్రమంగా ఎత్తేసే డబ్బులు మాత్రం మీరు ఖజానాలు గోను సంచుల్లో మద్దూరులో, మైసూరులో, చెన్నైలో లూటీ చేసిన డబ్బులు పెట్టుకుంటారు. కార్యకర్తలు మాత్రం కుటుంబ సభ్యులు అంటారు. కుటుంబ సభ్యులు అన్నప్పుడు మీరు సంపాదించిన డబ్బులను కూడా వాళ్ళకు కూడా పార్ట్నర్షిప్ ఇవ్వాలా. వాళ్ళ మాత్రం అవేమి ఇవ్వరు. ఆ టైంకి వాళ్ళు వచ్చి ఇట్ట పట్టుకొని ఉండాలా. పెట్టండి. కార్యకర్తల ఉత్సాహం నింపడానికి అంటారు. మీరు అయ్యో తప్పబడితే ఎట్లా? అధికారం ఉన్నప్పుడు బర్త్డే చేయడం పెద్ద విషయం కాదు. అధికారం లేనప్పుడు జగనన్న బర్త్డే ఇంత ఘనంగా చేస్తున్నందుకు ఈ మనిషికి నేను ఈరోజు చింతిస్తున్నా. ఈ మనిషికి మైండ్ చెడిపోయింది. మానసిక ధోరణి బాగాలేదు. ఆవిడకి మెంటల్ వచ్చిందని నేను అనుకుంటున్నా. తప్పుగా అనుకోబాకండి ప్రజలారా. ఎందుకంటే అన్నేమో లండన్కి వెళ్ళి ట్యాబ్లెట్ వేసుకుంటాడు, అది వేరే విషయం పక్కన పెట్టండి. ఈవిడికి కూడా వచ్చేసింది. ఎందుకంటే అధికారంలో ఉన్నప్పుడు పుట్టినరోజు చేసుకోవడం కాదు, అధికారంలో లేనప్పుడు కూడా ఇప్పుడు అధికారంలో ఉంటేనే బర్త్డే కేకులు అమ్ముతారా? అధికారంలో ఉంటేనే ఏమంటారు మన క్యాండిల్స్ అమ్ముతారా? అధికారంలో ఉంటేనే ఆ ప్లాస్టిక్ కత్తి అమ్ముతారా? అధికారంలో ఉంటేనే డెకరేషన్ చేస్తారా? అధికారంలో ఉంటేనే ఫంక్షన్ హాల్ ఇస్తారా? అంటే అధికారంలో ఉంటేనే పుట్టినరోజు, అంటే అధికారంలో ఉంటేనే అసెంబ్లీకి పోవడం అనేది వేరే విషయం. అంటే అధికారంలో ఉండాలి, మనం మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్, మనం ఎమ్మెల్యేగా గెలవాలి. అంటే మనం అధికారంలో ఉండంగా చేసే పనులు వేరే ఉంటాయి. అధికారికంగా పార్టీ అధికారంలో ఉండాలి, మనం గెలవాలి, మన ఎమ్మెల్యే అయ్యి ఉండాలి, అక్కడికి వెళ్ళాలి. అధికారంలో ఉండంగానే పుట్టినరోజు చేసుకోవడం కాదు, అధికారంలో లేనప్పుడు కూడా చేసుకోవడం గొప్ప. నాకేం అర్థం కాలేదు ఇది. అధికారంలో ఉన్నప్పుడే పుట్టినరోజు చేసుకోవడం అంటే ఈ ఫంక్షన్, బర్త్డే ఫంక్షన్లు, బెలూన్లు, ఈ కత్తి, ఈ కేకు, ఈ బిర్యానీ అన్ని అధికారంలో ఉన్నప్పుడు అందరూ ప్రొవైడ్ చేస్తారా? అవన్నీ అమ్ముతారా? అధికారంలో లేవు నువ్వు, ఇవన్నీ నేను అమ్మనంటారా? ఏమి చేస్తావు? నీకు మైండ్ ఉందా లేదా? అయ్యో, దానికి మద్దతుగా ఇక్కడికి వచ్చిన మీ అందరూ నిజమైన జగనన్న అభిమానులు, సైనికులు అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఇంతవరకు కూటమి ప్రభుత్వానికి జగనన్న అంటే భయం అని తెలుసు, కానీ జగనన్న కటౌట్ చూస్తే భయం అని నిన్నటి నుంచి అర్థమైంది. కటౌట్ చూస్తేనంటానే ఫేడ్ అవుట్ అయిపోయిన జగన్మోహన్ రెడ్డి కటౌట్ చూస్తేనంట ఒక్కొక్కరికి వణుకంట. ఎక్కడ కటౌట్లు పెట్టారు, ఎవరు జింపేశారు, ఎవరు లాగేశారు, ఎవరు డస్ట్బిన్లో పడేశారు, ఒకదానికి ప్రూఫ్ ఉండదు. కటౌట్ చూస్తేనంట ఒక్కొక్కరికి వణుకంట. మీ అన్నకి నిజంగా దమ్ముంటే, మీ అన్న కటౌట్కి అంత దమ్ము ధైర్యం ఉంటే, అన్ని గట్స్ ఉంటే, అంత కలేజా ఉంటే అసెంబ్లీకి రమ్మను. మీ అన్న కటౌట్ చూస్తే కూటమి ప్రభుత్వం భయపడుతుంది అంటున్నావు కదా, దమ్ముంటే మీ అన్న కటౌట్ చూస్తే భయపడుతుంది కూటమి అనుకుంటే, దమ్ముంటే మీ అన్నకి నిజంగా అంత కటౌటే ఉంటే, అంత దమ్ము కలేజా ఉంటే అసెంబ్లీకి రమ్మను. అసెంబ్లీకి వచ్చి ప్రశ్నించమను, ఎదిరించమను, బెదిరించమను, చట్టసభల్లో మాట్లాడమను.
అన్న కటౌట్ అసెంబ్లీకి రాదు, 4 వీధుల్లో చిన్న కేక్ కట్ చేసుకోవడానికి మాత్రం ఉపయోగపడుతుంది. ఏ నియోజకవర్గంలో చూసినా జగనన్న ఫ్లెక్సీ పెట్టకూడదు, జగనన్న కటౌట్ పెట్టకూడదు, జగనన్న కేకులు రోడ్డు మీద కట్ చేయకూడదు. మీరు చెప్పారా? నేను ఎందుకు చెప్తాను, నా భలేవాడివే. ఇదిగో ఏ 175 నియోజకవర్గాల్లో ఎక్కడ కూడా ఆయన ఫ్లెక్సీలు పెట్టకూడదు, కటౌట్లు పెట్టకూడదు, కేకులు కట్ చేయకూడదంట. అసలు కట్ చేసే నాదుడు ఎవడు? అసలు ఫ్లెక్సీ పెట్టేవాడెవడు? అసలు కేకులు తెచ్చేవాడెవడు? మనం 11 వచ్చి ఇంట్లో కూర్చొని రోజు ఏడ్చుకుంటూ ఉన్నాం గొక్కబెట్టి. ఎవరు తీసుకొచ్చారు, ఎవరు కొన్నారు, ఎవరు కట్టినారు, ఎవరు తీసేసినారు, ఎవరు ఎందుకు పెడతారు అంటే కెమెరా ఎప్పుడు ఈ యాంగిల్లో ఈవిడికే పెట్టుకుంటుంది. అసలు ఎదురుగా కెమెరా పెడితే 3 కూడా లేరు, ఆ సాక్షి కెమెరామెన్ తప్ప ఎదురుగా ఎవరూ లేరు. దమ్ముంటే అదే రోజు నేను ప్రశ్నిస్తుండా, నువ్వు మాట్లాడేటప్పుడు కెమెరాని కొంచెం ప్యాన్ చేయమను, ఒక డ్రోన్ షాట్ వేయమను. ఎదురుగా ఎవరు లేరు. ఇదిగో వీళ్ళ ముగ్గురే. ఈ 5 మందికి తలా 1000 రూపాయలు ఇచ్చారు, 5000 రూపాయలు. ఇది వీళ్ళ బడ్జెట్. ఫ్లెక్సీలు వేసారంట, కటౌట్లు వేసారంట. పాపమని ఫేడ్ అవుట్ అయిన కూడా కటౌట్ ఎవరు భయపడతారు, ఎవరు బాధపడతారు, ఎందుకు ఆలోచిస్తారు? ఈవిడికి మీరు చెప్పినట్టు ఇందాక ఒక మంచి మాట, ఏదన్నా పార్టీలోకి వెళ్దామని ట్రై చేస్తుంది. నేను ఈవిడ్ని అడుగుతున్నా, ఏమో రోజక్క ఏదైనా పార్టీలోకి వెళ్దామని ట్రై చేస్తుండవు, నీ పరిస్థితి ఏం బాగాలేదు, ఆ నోటి దూల వల్ల సర్వనాశనం అయిపోయినావు, 45,000 ఓట్ల చిల్లరతో ఓడిపోయినావు. అక్కడేమో విజయ్ గారి పార్టీలోకి వెళ్దామని వెళ్తే ఆయన ఆ దరిదాపులకు కూడా నేను రానిలా. నీ పరిస్థితి ఇప్పుడు చూస్తే ఇంకేదైనా పార్టీలోకి వెళ్దామా అంటే ఏ పార్టీ నిన్ను రానియదు, నీ పరిస్థితి బాగాలేదు. కాబట్టి ఈరోజు ఇక్కడ మైకు పట్టుకొని తెక్కలేసి యాంకరింగ్ చేసుకుంటున్నావు. నాకు ఒక ప్రాబ్లం ఉంది నీతో, అంటే ప్రాబ్లం కూడా కాదు, క్షమించాలా. నీ మీద దాడులు జరిగే అవకాశం ఉన్నాయి రోజు అక్కడికి. ఎందుకంటే యాంకర్ శ్యామల కూడా యాంకరే. నువ్వేమో మళ్ళీ మైకు పట్టుకొని నువ్వు ఒక యాంకర్గా చేస్తున్నావు. ఆ మనిషి నీ మీద ఏమన్నా దౌర్జన్యం చేసి నీ మీద ఏమన్నా కత్తులు పెట్టిస్తాను భయం వేస్తుంది. అక్కడ శ్యామల ఉందా కదా యాంకరింగ్ చేయడానికి, మళ్ళీ నువ్వెందుకు? మైండ్ ఉందా పోయిందా నీకు? అధికార ప్రతినిధి కదా వైసీపీకి ఈవిడ. శ్యామల గారు ఈవిడ కూడా రాష్ట్ర అధికార ప్రతినిధి. నేను అనేది రాష్ట్ర అధికార ప్రతినిధి ఇద్దరు ఉండొచ్చు, తప్పులేదు. కానీ ఆవిడ యాంకర్ వృత్తి నుంచి వచ్చేది. ఈవిడ మళ్ళీ ఇక్కడ కూర్చొని యాంకర్ చేస్తుంది, అది సమస్య. కాబట్టి మీరు కూర్చొని మాట్లాడుకోండి, దీనికి పరిష్కారం తెచ్చుకోండి, పెట్టండి. మీరు కూడా మాట్లాడవచ్చు కదా, చాలా పరిచయం. వద్దు గొడవలు అయిపోతాయి. నేనే 35 సంవత్సరాలుగా రాజకీయాలు చూస్తున్నా. ఏ పార్టీ నాయకుడు పుట్టినరోజైనా అందరూ కూడా మెయిన్ రోడ్ లో పెట్టుకొని ఏ విధంగా వాళ్ళ చేతనైనంత వాళ్ళు చేసుకుంటారో మనం చూసాం. కానీ జగనన్నకున్న సైన్యాన్ని చూసి భయపడి జగనన్న కటౌట్ కూడా ఉనికిపడే ఈ కూటమి ప్రభుత్వాన్ని ఈ రోజు చూశాను. నిన్నటి నుంచి బెదిరించడాలు, భయపడడాలు, పోలీసులు బట్టి ఫ్లెక్సీలు చించేయడం చూస్తుంటే ఈ కూటమి ప్రభుత్వాన్ని చూసి నాకు జానేస్తోందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తుంది. ఈరోజు ఆ కూటమి ప్రభుత్వానికి తెలియజేసేది ఒక్కటే, పోయిన ఎలక్షన్ లో మీరు కాళ్ళు చేతులు పట్టుకోవడమే కాకుండా అబద్ధాలు చెప్పడమే కాకుండా ఈవీఎంలు మేనేజ్ చేస్తున్నారు కాబట్టి అధికారంలోకి వచ్చారు. కానీ ప్రజల అభిమానం. నేను నగిరి రోజాని డైరెక్ట్గా ఒక క్వశ్చన్ అడుగుతున్నా. ఈవీఎం మిషన్లు అంటుంది. ఏమి అంత గొప్ప కార్యక్రమాలు నగిరీలు చేసి ఓడిపోయింది? గొప్ప కార్యక్రమాలు నువ్వు చేసి ఓడిపోయావు అని ప్రజలు ఎవరైనా అన్నారా? నా దృష్టిలో అన్నయ్య నాకు తెలిసి ఒకటి అనిపిస్తుంది. ఈవిడ నగిరి అంటే గద్వాల కోట. గద్వాలేనా? అరుంధతి సినిమాలో ఉంటుంది. నగిరి అనేది గద్వాల కోట. ఆవిడ జేజమ్మ, ఈవిడ రోజమ్మ. గద్వాల కోటలో జేజమ్మ అంటే అరుంధతి సినిమాలో అనుష్క గారు చేస్తుంటారు జేజమ్మ క్యారెక్టర్. ఆవిడ ఆ గద్వాల కోట సంస్థానాన్ని ఎలా అభివృద్ధి పరుస్తుంది, ఎలా బాగు చూసుకుంటుంది అని మనం చూస్తుంటాం. ఈవిడ కూడా అలానే చేసింది. ఎలా చేసిందంటే గద్వాల్లో జేజమ్మలాగా నగిరిలో రోజమ్మ పేద పిల్లలకి, పేద ప్రజలని హక్కును చేర్చుకొని అన్నం పెట్టింది. గద్వాల కోటలోని జేజమ్మలాగా నగిరిలోని రోజమ్మ పళ్ళు పలహారాలు, చీరలు, సారీలు పంచిపెట్టింది. జేజమ్మలాగా రోజమ్మ ఏనుగెక్కి అంబారి మీద కూర్చొని నగిరిలోని అభివృద్ధిని పరిశీలించింది. జేజమ్మలాగా రోజమ్మ
యాగాలు త్యాగాలు యుద్ధాలు చేసింది. జేజమ్మలాగా రోజమ్మ నగిరిలో ఉండే ఆ దురదృష్టం అంతా, అంటే జేజమ్మలాగా రోజమ్మ నగిరిలో ఉండేటువంటి దురదృష్టం మొత్తం పోవాలని తలకాయ మీద కొబ్బరికాయలు కొట్టించుకునింది. ఆ విధంగా చేసినా కూడా పాపం ఓడిపోయింది. ఈవిడ ఒక జేజమ్మ, రోజమ్మ కాదు. అరుంధతి సినిమా చూడండి, అందరూ ఆవిడికి దండం పెడుతుంటారు. అలా ఈవిడికి దండం పెట్టినా కూడా ఓడిపోయింది. నేను ఈరోజు రోజున ఒకే ఒక షూట్ క్వశ్చన్ మాట్లాడుతున్నా ఫైనల్గా. ఏంటంటే, నీకు దమ్ముంటే ఈవీఎం మిషన్లు వద్దాం, పేపర్లో స్లిప్పులు వేస్తారు. ఏంటది? బ్యాలెట్ పేపర్లు పెట్టుకుందాం. ఉదయం 7:30కి స్టార్ట్ అవుతుంది, సాయంత్రం 5:30 క్లోజ్ అవుతుంది. 175 నియోజకవర్గాలు అవసరం లేదు. నువ్వు ఫస్ట్ నుంచి ఈవీఎం మిషన్లు అంటున్నావు కదా, అన్నీ వదిలేద్దాం. నువ్వు బాగా కష్టపడినా కూడా ఓడిపోయినా ఈవీఎం ట్యాంపరింగ్ జరిగింది అంటున్నావు కదా, బ్యాలెట్ పేపర్లు వేద్దాం. 7:30 నుంచి 5:30 వరకు అందరూ నగిరిలో ఉండేటువంటి లక్షల మంది జనాలు వస్తారు. అందరూ సిట్టు, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం కావచ్చు, ఎలక్షన్ కమిషన్ కావచ్చు, పోలీసులు కావచ్చు, ఎస్పీ కావచ్చు, యంత్రాంగం మొత్తం అక్కడే ఉంటుందన్న. మొత్తం అక్కడే ఉండగా ప్రజలందరూ కూడా నీ సమక్షంలో, గాలి భానుప్రకాష్ నాయుడు గారి సమక్షంలో ఓట్లు వేస్తారు. 100 సీసీ కెమెరాలు ఉంటాయి. 5:30 క్లోజ్ అయిపోతుంది. అందరూ మీరు చూస్తున్నాగానే 5:30 నుంచి 7:30 వరకు లెక్కింపు జరుగుతుంది. నీకు దమ్ముంటే రీపోలింగ్ పెడితే ఈ పద్ధతికి, అంటే ఈవీఎం కాకుండా ఈవీఎం ట్యాంపరింగ్ని భయపడుతున్నావు కాబట్టి బ్యాలెట్ పేపర్లకి నువ్వు సిద్ధమా? నీకు దమ్ముంటే పేపర్లు స్లిప్పులు వేస్తారు. అందులో 5:30 నుంచి ఉదయం 7:30 నుంచి సాయంత్రం 5:30 దాకా, 5:30 నుంచి 7:30 వరకు అప్పుడే మళ్ళీ ఫలితాలు కూడా అప్పుడే. మళ్ళీ వెనక ఏసీ రూములో పెట్టాలి, తేవడాలు ఉండదు. నీకు దమ్ముంటే కళ్ళ ముందు జరిగే, ప్రత్యక్షంగా జరిగే ఈ ఓటింగ్ సిస్టమ్కి నువ్వు సిద్ధమా? ఎందుకు ఈ పనికి మన మాటలు నాకు అర్థం కాదు. ఇంకేముంది? మీ అందరూ కూడా గమనించాలి. ఎందుకంటే మీరు తిరుపతిలో చూశారు, తిరుపతిలో కూటమి ప్రభుత్వాన్ని ఆపండి. ఇక్కడ ఆపండి. క్షమించాలి, ఈ సోది నేను ఇంకా వినలేను. ఈవిడ మాటలు నా వల్ల కాదు, నన్ను క్షమించాలా. ఈవిడ వదిలేసామనుకోండి మెంటలు వచ్చేసింది, గంటలు మాట్లాడుకుంటుంది. నా వల్ల కాదు, నన్ను క్షమించమని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను ఇంకా నెక్స్ట్ వీడియోతో మా వేణులతో వస్తా. సో ఈవిడ మానసిక పరిస్థితి బాగాలేదు. ఒకే ఒక పాయింట్లో చెప్తున్నా, అధికారంలో ఉంటే పుట్టినరోజు చేసుకోవచ్చట, అధికారంలో లేకపోయినా పుట్టినరోజు చేసుకోవడమే గొప్ప అంట. ఈ ఒక్క మాట చాలు 2 చేతులు జేబులు పెట్టుకుని నడుచుకుంటా పోవడానికి.